అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. బాగా మాట్లాడతారండి. మరి మేమందరం పొలం గురించి ఇబ్బందులో ఉందని వచ్చామండి. మా పొలాలు ఇంతవరకు అసలు ఆన్లైన్ ఎక్కలేదండి. దానికి నీటి సదుపాయం కూడా లేదండి. నీటి సదుపాయం కల్పించాలండి. పొలం ఆన్లైన్ ఎక్కాలండి. నెల నెల డబ్బులు సంవత్సరం తీసుకుంటున్నారే తప్ప దానికి సదుపాయం ఏమీ లేదండి. డబ్బులు మళ్ళీ అవసరమైనప్పుడల్లా కట్టించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ 3,000 ఇచ్చామండి. మనిషికి 3,000 చొప్పున ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ దానికి సదుపాయం అనేది లేదండి. ఆన్లైన్ ఎక్కాలి మా పొలాన్ని, నీటి సదుపాయం కూడా కల్పించాలని, మొత్తం పేదలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావు, ద్వారకా తిరుమల మండలంలో పంగిడిగూడెం గ్రామంలో 2000 ఆ ప్రాంతంలో 75 మందికి 25 ఎకరాలు భూమి ఆ రోజు పట్టాలు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు భూముల్ని ఆన్లైన్ చేసే దాంట్లో కానీ, అట్లాగే పట్టాలు మీకు ఆన్లైన్ చేస్తామనేసి అక్కడున్న రాజకీయ నాయకులు, అక్కడున్న రెవెన్యూ అధికారులు కూడా ఈ పట్టాలని తీసుకెళ్లి 20 సంవత్సరాలుగా రోజు కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టాలు ఇవ్వట్లేదు, ఆన్లైన్ చేయట్లేదు. వాళ్ళ భూమికి ఏదైతే నీటి వసతి ఉందో ఆ నీటి వసతి కూడా కల్పించట్లేదు. ఆ రకంగా 20 సంవత్సరాల నుంచి కూడా మహా వేతనకు గురి చేస్తా ఉన్నారు. ఈ ఏదైతే దళితులు ఉన్నారో, ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డబ్బులు గుంజేదానికి అధికారులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ ఆ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ భూములకి సౌకర్యం ఏర్పాటు చేయడంలో కానీ, వీళ్ళ పట్టాలు ఇచ్చే దాంట్లో కానీ, ఆన్లైన్ చేసే దాంట్లో కానీ చాలా దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు మానుకుని ఇప్పుడైనా రెవెన్యూ సదస్సుల్లో వీళ్ళకి పట్టాలు ఇచ్చి ఆన్లైన్ చేసి ఆ భూమికి నీటి వసతి కల్పించి ఆ రకంగా పేద కుటుంబాలని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.